నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను సుష్మా ఇక డీటెయిల్స్ చూద్దాం బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ గాల్లో లెక్కలేసి పాలన చేసిందంటూ వ్యాఖ్యానించారు కేటీఆర్ పాదయాత్ర ఖచ్చితంగా హాస్యాస్పదమన్నారు కేటీఆర్ పాదయాత్ర చేస్తే చీపుర్లు చెప్పులతో స్వాగతం పలకండంటూ పిలుపునిచ్చారు కేటీఆర్ 3 పాదయాత్రనా లేక పదవుల యాత్రనా స్పష్టం చేయాలని అరవింద్ అన్నారు కేసీఆర్కు ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందని అరవింద్ వ్యాఖ్యానించారు అందుకే హరీష్ పాదయాత్ర ప్లాన్ చేశాడని అన్నారు ముందుగానే నేను చేయాలని కేటీఆర్ పాదయాత్రకు సిద్ధమవుతున్నాడని అన్నారు కేటీఆర్ పాదయాత్ర కుటుంబ కలహాల పాదయాత్ర అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు అరవింద్ బీఆర్ఎస్ చేసిన అఘాయిత్యాలు ప్రజలు మరవలేదని హామీలను అమలు చేసే ఏకైక పార్టీ బీజేపీయే అని అన్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హామీలు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతులకు 500 రూపాయల బోనస్ అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ గాల్లో లెక్కలేసి పాలన చేసిందంటూ వ్యాఖ్యానించారు కేటీఆర్ పాదయాత్ర హాస్యాస్పదమన్నారు ఆయన కేటీఆర్ పాదయాత్ర చేస్తే చీపుర్లు చెప్పులతో స్వాగతం పలకండంటూ ప్రజలకు పిలుపునిచ్చారు కేటీఆర్ది పాదయాత్రనా లేక పదవుల యాత్రనా స్పష్టం చేయాలని అరవింద్ స్పష్టం చేశారు ఇక కేసీఆర్కి ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందని అరవింద్ వ్యాఖ్యానించారు అందుకే హరీష్ పాదయాత్ర ప్లాన్ చేశాడని అన్నారు ముందుగానే నేను చేయాలని కేటీఆర్ పాదయాత్రకు సిద్ధమవుతున్నాడని కేటీఆర్ పాదయాత్ర కుటుంబ కలహాల పాదయాత్ర అని ఘాటుగా విమర్శించారు బీఆర్ఎస్ చేసిన అఘాయిత్యాలు ప్రజలు ఇంకా మరవలేదని హామీలను అమలు చేసే ఏకైక పార్టీ బీజేపీయే అని అన్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హామీలు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతులకు 500 రూపాయల బోనస్ అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు